సీత ఈరోజు వర్క్ బాగుంది. నేను స్నానం చేసేటప్పుడు టిఫిన్ రెడీ చేసి పెట్టు, సరేనా? సరే. ఎప్పుడు ఇంతే, ఎప్పుడు టీ టిఫిన్ భోజనం తప్ప ఇంట్లో నేనంటూ ఒకదాన్ని ఉన్నాను. 4 మాటలు ప్రేమగా చెప్తామన్న ధ్యాసే ఉండదు ఈ మనిషికి. కర్మ. ఓ మేడం, టిఫిన్ లేకపోయినా కనీసం కాఫీ అయినా ఉందా లేదా? అవసరం ఉంటే తప్ప పలకరించాడు. ఏం మొగుడో ఏమో. ఈయనకన్నా ఏ మిషన్ కట్టుకున్నా బాగుండు. సెట్ చేస్తే టైం టు టైం కాస్త మాట్లాడేది. కాఫీ అయిందా? అబ్బా మర్చిపోయానండి. మర్చిపోతావే, అమ్మలక్కలతో మాట్లాడిన ముచ్చట్లన్నీ గుర్తుంటాయి, మొగుడు చెప్పింది మాత్రం గుర్తుండదు. అయ్యో అలా కాదండి. ఈ మనిషికి పని తప్ప వేరే ప్రపంచం లేదు, నాకు ఈ ఇల్లు తప్ప వేరే ప్రపంచం లేదు. నిన్నే ఏమైందే? అబ్బబ్బా వస్తున్నానండి. ఏమండి కాఫీ? ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను వర్క్ చేసేటప్పుడు కాఫీ అందించాలని. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు నీకు. అది కాదండి, ఏదో పరధ్యానంలో పడి మర్చిపోయానండి. పరధ్యానంలో పడి కాఫీ మర్చిపోయావు, కాసేపు అయితే నన్ను మర్చిపోయారు అన్నావు. ఏదో పొరపాటు జరిగిందండి, ఇంకోసారి అలా చేయండి. దీనికేం తక్కువ లేదు, అక్కడ పెట్టిన పొరపా. ఈ ఇంట్లో మౌనం తప్ప మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు నాకు. మాట్లాడడానికి కనీసం ఒక్క మనిషి కూడా కరువైపోయాడు. ఎప్పుడు చూసినా పని పని, అదే పని. ఆ పనే ఆయనకు మొదటి పెళ్ళాం అయిపోయింది. అంతా నా రాత. ఓ పండుగ లేదు, పబ్బం లేదు. అసలు నేను ఈ ఇంటి మనిషినా లేక వంట మనిషినా? టైంకు టీ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, స్నాక్స్ చేయాలి, డిన్నర్ చేయాలి, ఇదే పని. పొద్దున్న లేస్తే మన్ను మశానం చేయడమే తప్ప అసలు ఇంట్లో మనస్ఫూర్తిగా మాట్లాడదామంటే ఒక్క మనిషి కరువైపోయిండు. ఏంటో ఏం బతుకో. అయినా నా పిచ్చి గాని నాలో నేను మాట్లాడుకోవడం తప్ప ఈ మనిషితో మనసారా మాట్లాడి ఎంత కాలమైందో. గాయ్స్, లంచ్ టైం అవుతుంది, అందరు లంచ్కి వెళ్ళండి. లంచ్ అయ్యాక కంపెనీ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేద్దాం. ఆల్ ఆఫ్ యూ లాగ్ అవుట్ యువర్ సిస్టమ్స్. ఐ విల్ గివ్ 1 hour టైం. ఓకే రైట్. ఏమో లంచ్ అయిందా? లంచ్ తర్వాత బాత్రూమ్ కాలు ఉంది నాకు. ఏంటి మీకు కాలుందా? నాకు కాలుతుంది ఇక్కడ. ఎప్పుడు కంపెనీ ప్రాజెక్టులు మీటింగ్ తప్ప ఇంట్లో ఒక మనిషిని ఉన్నానని తెలియదు. ఆకలైతే తప్ప పెళ్ళాం గుర్తుకురాదు. అసలు భార్య భర్తలాగా ఉంటున్నామా మనం? ఏంటే గొనుగుతున్నావు? అది గ్యాస్ అయిపోయిందండి. గ్యాస్ అయిపోయిందా? వారం రోజుల నుంచి చెప్తున్నాను మీకు. బుక్ చేశారా? దీనమ్మ జీవితం. తమ్మి తమ్మి 2 బిర్యానీ ఇంటికి పంపి తమ్మి. కనీసం గ్యాస్ కూడా బుక్ చేయలేవా? ఆ పని కూడా నేనే చేయాలా? మా కొరకు రాత్రనక పగలనక కష్టపడుతున్నాడని కొంచెమైన అభిమానం చూపించావా? పని పట్ల మీకు అభిమానం, నాకు మీ పట్ల అభిమానం, కానీ మీకు నా మీద. ఇప్పుడు ఏమైంది? ఏం చేయమంటావు చెప్పు. రోజు ఇదే డైలాగ్. జీవితం అంటే సినిమా కాదు జరిగిపోవడానికి. ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ ప్రేమ చూపించమంటావు.
వర్క్ బిజీలు ఉంటే అర్థం చేసుకో. బతుకు తెరువు కోసం బందీ అయ్యారు. బంధాలకు అనుబంధాలకు దూరం అవుతున్నారని మీకు అర్థం కావట్లేదు. నెట్ రావట్లేదు. సుంతా, ఓయ్ సుంతా, ఏంటి? వైఫై పోయిందే. వైఫై పోతే తప్ప వైఫ్ గుర్తురాదనమాట. సరే అలాగే అనుకో. చెప్పు, ఎంత మాట్లాడుతూ చెప్పు. వైఫై లేదు కాబట్టి ఇప్పుడు వైఫ్ తో మాట్లాడుతా అంటున్నారా? అదేం లేదే, వర్క్ బిజీలో ఉండి నన్ను నేనే మర్చిపోతున్నా. ఇప్పుడు టైం దొరికింది, చెప్పు. అదేంటి, ఇంకో రూటర్ లేదా? ఆ నెట్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనకపోయారా? ఆల్రెడీ చెప్పిన 3 రోజులు టైం పడుతుందట. ఏం చేస్తాం చెప్పు, తప్పనిసరిగా నెట్ ఫోన్ వాడాల్సిందే. ఈ గ్యాప్ లో నీతో సరదాగా మాట్లాడదామని చెప్తున్నా. ఏం గడుపుతారు? నేనేమో వంటింట్లో, మీరేమో బెడ్రూమ్ లో లేదా ల్యాప్టాప్ పట్టుకొని హాల్లో కూర్చుంటారు. ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ మీరు పిషన్లా పనిచేయడమో, నేను వంటదానిలాగా చాకరీ చేయడం, అంతేగా? నాకు అర్థమవుతుంది నీ బాధ. అప్పట్లో ఇప్పుడు నేననే కదా. అవును, అదే కదా బాబు. అయితే అప్పట్లాగానే ఉండమంటావు? అంతేగా. ఓకే, తప్పకుండా. నిజమా? తమ్మి, ఏం లేదు తమ్మి, ఇక నెట్ లేదు ఏం లేదు, అట్లా ఇట్లనే ఉన్నా. ఏం చేస్తా? సరే తమ్మి. చెప్పండి. ఏం చేయమంటావు? నాకున్న వర్క్ ప్రెషర్ అలాంటిది. మరి నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి మనందరం బాగున్నాం. పిల్లలు మంచి కాలేజీలో చదువుతున్నారు. నువ్వు కోరుకున్నట్టే ఇక నుంచి ఈ పాత వాడిలో కొత్త వాడిని ఇస్తా. ఇప్పుడు అర్థమవుతుంది నువ్వెంత ఒంటరితనం అనుభవించావు. ఉద్యోగం రాక నేను అలాగే అనుభవించాను. నువ్వు ఎలాగ చెప్పుకోలేకపోయావు, నేను అలాగే చెప్పుకోలేకపోయాను. ఎందుకండి? ఎందుకంటే అంత టైం లేదు. నువ్వు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, మనందరం బాగుండాలంటే ఏదో ఒక పని చేసి బతకాలి. దాని మీదనే ధ్యాస, అంతే తప్ప సంపాదన కొరకు కాదు, సంసారం కొరకు. మీరెంతైనా చెప్పండి, మీతో గడపని రోజు నాకు వెలితిగానే ఉంటుంది.
డబ్బు లేకపోతే బతకలేకపోవచ్చు, కానీ డబ్బుతో పాటు కాస్త ప్రేమ అభిమానాలు కూడా కావాలి కదండి. అంటే నాకు లేవంటున్నావా? ఉన్నాయి, కానీ చూపించడం లేదు అంటున్నాను. ఎప్పుడు చూసినా పని పని పని. బతుకు కోసం, బాగు కోసమే కదా సంపాదించేది. ఆ సంపాదన సంసారాన్ని సంతోషంగా ఉండేలా చెయ్యాలి అంటున్నా. నిజమే, కానీ మనందరం బాగుండాలంటే కొంతకాలం డబ్బు వెంట పరిగెత్తాలి. పరిగెత్తడం ఆపామా కష్టాలన్నీ చుట్టుముడతాయి. ఈ పద్మవ్యూహం నుండి ఎలాగోలా బయటపడ్డాను. అమ్మయ్య, ఇక మళ్ళీ ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోకండి. ఉన్నంతలో సంతోషంగా ఉందామండి. మరి డబ్బు, నగలు గట్రా బంగారం లాంటి మీరున్నారు, అది చాలదా అండి నాకు? సంపాదించేవాడి కంటే సరిగ్గా చూసుకునేవాడే కావాలని కోరుకున్న నీలాంటి వాళ్ళు ఉంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది. కరోనా టైంలో ఉద్యోగం పోయి ఎన్నో కష్టాలు పడ్డాం. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని కష్టపడుతున్నాం తప్ప డబ్బు పిచ్చితో కాదు. అర్థం చేసుకో. ఎప్పుడు నేనే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీరు మాత్రం నన్ను అర్థం చేసుకునేది లేదు. మాటలకు కూడా కరువైపోయారు మీరు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి నాది. అర్థం చేసుకున్నా కాబట్టి ఇద్దరం ఇక్కడ ఉన్నాం. కుదిరితే పిల్లల దగ్గర కూడా వెళ్దాం. నాకున్న బిజీ లైఫ్లో గజిబిజి తప్ప ఏమీ మిగలేదు. వర్కే నా ప్రపంచంలో బతికాను. ఇక నుండి నా ప్రపంచంలో ప్రథమ స్థానం నీకే. ఇన్ని రోజులు చిరాకు పరాకు తప్ప అసలు ఏదీ లేదు. ఓ ముచ్చట లేదు, ముచ్చట పడింది లేదు. సరే మేడం, ఇక నుండి ముచ్చట ఉంటది, ముచ్చట పడేలా ఉంటది. సరే సరే, కానీ పనిలో పడి టైంకు తినకుండా మీ ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నారు. నిజమే, నా ఆరోగ్యం గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. నీ ప్రార్థనల మీద నాకు నమ్మకం ఉంది. నా కుటుంబం బాగుండాలి, బాధపడకూడదనే భావన తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నువ్వు ఇంత ఆవేదన పడుతున్నావని అర్థం చేసుకోలేకపోయాను. చాలా మిస్ అయ్యాను. మీతో ప్రేమగా మాట్లాడి ఒక్క క్షణం కోసం ఎదురు చూశాను, విన్నాను. నన్ను ఒక వస్తువులా చూసారే కానీ మనసున్న మనిషిలా చూడలేదు మీరు. సారీరా. మీరు నా కళ్ళ ముందే ఉన్నా ఏనాడు మనసు విప్పే మాటలు లేవు. ఒకే గదిలో 2 జీవితాల్లా బతుకుతున్నాం. ఇక నుండి గది ఇల్లే కాదు, ఇద్దరిది ఒకే జీవితంలో ఉందాం, సరేనా? ప్రయాణం ఒకటే, గమ్యం వేరే అనుకునేలా ఉందాం. ఇక నుండి మనం కలిసే ప్రయాణిద్దాం, ఒకే గమ్యం వైపు అడుగులేద్దాం, సరేనా? మనిషి డబ్బు వెంట పరిగెత్తుతూ బంధాలను మర్చిపోతున్నాడు. తాను ప్రేమించే వాళ్ళు తను ఎంత మిస్ అవుతున్నారు అని ఆలోచిస్తే అర్థమవుతుంది. డబ్బు ప్రధానమే, కానీ డబ్బే జీవితం కాదు. మనల్ని ప్రేమించే వాళ్ళే ముఖ్యం. సంపాదన కన్నా సంతోషపడేది మన వాళ్ళతో గడిపిన మధుర క్షణాలే. డబ్బు కోసం వాటిని దూరం చేసుకోకండి.